హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్నాం. కొన్ని రోజులుగా వానలు పడటం వల్ల ప్రజావానికి జనాలు రావడం జరిగింది అనమాట. ఇప్పుడు కొంచెం ఎండ రావడంతో జనాలు రావడం చిన్నగా వస్తున్న మొదలైంది. మనం తెలుసుకుందాం ఏ సమస్య వస్తున్నారు, మరి ఎక్కువగా రైతు అంటే రుణమాఫీ కాలేదని తర్వాత భూ కబ్జాలు ఇలాంటివి ఎక్కువగా వస్తున్నారు అనమాట. మనం అడిగి తెలుసుకుందాం ఈసారి ఏ సమస్యలతో వస్తున్నారు, మరి లోపల పరిస్థితి ఎలా ఉంది, మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైమా సెకండ్ టైమా, వాళ్ళ సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తున్నారా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు కాబట్టి మనం వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు పాలశెట్టి సత్యలక్ష్మి. ఏమైందమ్మా మీ సమస్య ఏంటి? నాకు 8 ఎకరాల పొలం ఉన్నది. నాకు 3 కొడుకులు ఉన్నారు. అయితే నా చిన్న కొడుకు దొంగతనం ఒక బిడ్డ ఉండే, ఆమె అంగన్వాడీలో పని చేసుకుంటుంటే నేను ఆయాగా పనిచేసిన అంగన్వాడీలోనే. అయితే నా భర్త ఉన్నన్ని రోజులు మేము దున్నిపించుకున్నాం కూలిచ్చి. నా భర్త చనిపోయిన కానించి అమ్మ మేమే దున్నుకుంటామని చిన్న కొడుకు రెండో కొడుకు దున్నుకొని సరే అని చెప్పి దున్నుకొని మేము అంగన్వాడీలో పని చేసుకుంటూనే ఉన్నాము. తర్వాత నా భర్త చనిపోయినాక వీళ్ళు దున్నుకుంటూ దొంగ పట్టా చేసేసుకున్నారు. తర్వాత నా బిడ్డ చనిపోయింది, పెళ్లి కాలే నా బిడ్డకి. చనిపోయినాక అరే 3 అన్నదమ్ములు పంచుకోండి, 2 రోజులు అక్క ఉన్నదని చెప్పి పంచియలేదు. ఇప్పుడు అక్క చనిపోయింది కాబట్టి పంచియాలని అన్నా. అంటే నేను చెయ్యను పో అంతే. చిన్న తీసుకుండా 2 ఆయనేమో 3 ఎకరాలున్నారా, చిన్న ఆయనేమో 4 ఎకరాలున్నారా, మొత్తం పెద్ద ఆయనకి ఇవ్వలేదు. ఇప్పుడు నా పరిస్థితి మంచిగా లేదు, నన్ను చూసుకుంటలేరు. పోలీసు వాళ్ళు కానీ విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళని అడగలేదా మరి మీరు ఎవరిని? అందరి దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, ఎస్ఐ దగ్గరికి పోయినా. ఏమన్నారమ్మా, మేము నీకు అంత కావాలంటే ఎంఆర్ఓ నుంచి నీకు పైసలు తెప్పిస్తా, నీ బతుకు తెరువు కోసం మీ ఊళ్ళో పంచాయతీ చేసుకొని తెంచుకోమని చెప్పి అన్నారు. ఇక ఊళ్ళో పట్టించుకొని పంచాయతీ చేస్తే 2 ఎకరాల భూమి నా పెద్ద కొడుకు ఇస్తామని చెప్పి అన్నారు. చిన్న కొడుకు అని సరే అని చెప్పి ఊరికిన వరకు నా బిడ్డ చచ్చిపోయినాక నేను ఇయ్యను పో అని చెప్పని ఆ కాగితాలు దొంగతనంగా పట్టా చేసుకొని వాడు చదువుకునేదేమో 84 చదువుకున్నాడు. 84 చదువుకుంటే 82లోనే పట్టా చేసుకున్నా అన్నట్టుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకుని పట్టా చేసుకుని నేను కోర్టులో పెట్టుకుంటున్నా. ఎన్ని సంవత్సరాలు ఇలా జరిగింది? ఇది జరిగి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయ్యింది. కానీ నేను పట్టించుకోలేను. చదువుకున్నా నా కొడుకే కదా, తర్వాత అక్క పెళ్ళైనకి ఇస్తాడు కదా, పంచుకుంటారని చెప్పి అనుకున్నా. ఇక నా బిడ్డ చచ్చిపోయిన కాడి నుంచి పంచిని అంటున్నాడు. దొంగ పట్ట చేసుకొని ఆ ఇల్లు కూడా 2 ఎకరాల్లో ఉన్నది ఇల్లు. ఆ ఇల్లును ఆ 2 ఎకరాల భూమి పెద్ద కొడుకు ఇస్తానని 10 మందిలో కాగితం రాసిచ్చాక తర్వాత ఇప్పుడు నేను ఇయ్యను పని కోర్టులో పెట్టాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏం చెయ్యాలా, నా బతుకు తెరువు ఎట్లా అని చెప్పి నేను తిరుగుతా ఉన్నా, అందరికి చెప్పుకుంటున్నా. లోపల ఎస్పీకి చేసిండ్రు, కలెక్టర్కి కూడా చేసిండ్రు, మాట్లాడిండ్రు. అమ్మ పోయి కలెక్టర్ గారికి మేము చెప్పినామమ్మ మాట్లాడు అన్నారు. నాకు నడిచే పరిస్థితి లేదు, అందుకే నేను బాగా బాధపడుతున్నానండి. అందుకే మీకు చెప్పుకుందామని చెప్పి మొన్న అమ్మకి చెప్పిన. తర్వాత ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. భూపాలపల్లి జిల్లా, గ్రామం కొండంపేట, మలహాలరావు మండలం, అక్కడి నుంచి వచ్చిన. ఆంధ్రప్రభ విలేకరు అని చెప్పి విలేకరు పాలశెట్టి నరేష్ కుమార్. వాడే నన్ను సతాయిస్తున్నాడు. ఎప్పుడో నా చేతిలో నువ్వు చస్తావే అని బెదిరిస్తున్నాడు. కొడుకే బెదిరిస్తున్నాడు, కోడలేమో చెప్పు పట్టుకుని కొట్టడానికి వస్తుంది. గది నా పరిస్థితి మంచిగా లేక నేను చెప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు మీకు సహాయపడతారు, ఓకేనమ్మా? మంచిదండి. నమస్తే బాబాయ్. నమస్తే నాన్న. మాది మహబాద్ జిల్లా తొర్రూరు మండలము, కరకాల గ్రామము. ఇక్కడ కారణం ఏంటి? కొమరెల్లి నా పేరు నాన్న. నా భూమిని నాకు మా తాతతో సంపాదించిన భూమి ఉండే. ఆ భూమిలో 2 ఎకరాల భూమిలో ఏం చేసిందంటే ఎంఆర్ఓ సాబు వేరే వాళ్ళ పేరు పక్క భూమి వాడు ఏం చేస్తుండు, నేను ముసలి చూసి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. ఇక నా భూమిని వాళ్ళు పైసలు పెట్టి ఎక్కించుకొని నా మీద దౌర్జన్యంగా ఇచ్చేస్తాను. సరిపోతే కొట్టిండ్లు, నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. నన్ను వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అయింది. కరోనా అప్పుడు నేను పోలే.
కరోనాలో వాళ్ళు ఎక్కించుకున్నారు. కరోనాలో ఎక్కించుకున్నారు. ఇక నా భూమిని దగ్గర పోతే నన్ను కొడతాళ్ళు, చంపుతానంటాళ్ళు. పోలీసులు కానీ విఆర్ఓ ఎంఆర్ఓ అని అడిగితే ఏమన్నారు మరి వాళ్ళు? ఏమంటారు, నువ్వు కోర్టులో చూసుకో, మా తెలియదు అంటాళ్ళు. అంటే నేను కోర్టులో కూడా పోయినా. కోర్టులో పోతే కూడా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిండు. 2 సార్లు ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకొస్తే ఇప్పుడు నన్ను చంపుతానంటాళ్ళు. నన్ను చంపుతుంటే నా ప్రాణభయం. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిందన్న. వీడికి వచ్చి ఇక నన్ను మరి నాకు ఏదైనా నా భూమి నాకు ఇప్పియాలి కదా నాన్న. నా పట్టాబాదుకు నాకేనే ఉన్నది. రైతు ఏమంటున్నారు? అక్కడ కలెక్టర్ పోయినప్పుడు ఒకసారి మాట్లాడు, కొత్తోడు వస్తాడు, ఇట్లా తేపకుండా మారుతాడు మైబాద్లో. మారినప్పుడల్లా నేను పోయినప్పుడల్లా మళ్ళీ 15 రోజులు రాపో, మళ్ళీ 15 రోజులు రాపో అంటాడు. ఇట్లా అని నన్ను ఇబ్బంది పెట్టుకుంటే పోయినప్పుడల్లా పైసలు పెట్టుకొని పోవాలి కదన్నా, నాకు ఇబ్బంది కదన్నా. ఇక అందుకోసానికే నాకు ఇది అయితే. అందుకే ఇప్పుడు వీడికి ఇది 3వ సారి వచ్చిన. 3 సార్లు వచ్చారు కదా, ఏమంటున్నారు? ఒకసారి నీకు మెసేజ్ వచ్చింది, కలెక్టర్ దగ్గర పోయింది, ఎస్పీ గారి దగ్గర పోయింది అని చెప్తాళ్ళు. అక్కడి నుంచి అక్కడ పోయిందని చెప్తాను కానీ ఇక్కడికి నిన్నే ఫోన్ చేసి పిలుస్తాను. ఇంతవరకు పిలవలే, ఏం లేదు, ఇంతవరకు ఏం జరగలేదు నాన్న. మరి నన్ను మరి ఇక్కడికన్నా ఇవాళ పోయి చూస్తాం. మరి లేకపోతే ఈ ప్రజాభవన్ కన్నా చచ్చిపోతాయి. ఇక మరి అక్కడెందుకు, అక్కడ వాళ్ళు చంపిన దానికని ఇక్కడ చచ్చేదే మేలు కదా నాన్న అని చూస్తాను. అందుకనే చూస్తాను నాన్న. ఇప్పుడు 2 నెలలు అయింది. ఇక న్యాయం చూసి ఇంకో నెల చూస్తా, తర్వాత ఇన్నే చచ్చిపోతాం. మరి లోపల ఏమంటున్నారు చెప్పు అసలు? లోపల ఏమంటారు, జరుగుతుంది, నీకు న్యాయం జరుగుతుంది అంటాను. పెద్ద మేడం దగ్గర కూడా పోయినా, ఏం జరుగుతాం లేదు. ఇక నన్ను ఇబ్బందులు పెడతాను. ప్రతి మంగళవారం వస్తాను, ఏం చేయాలి? మరి నాకు కొంచెం న్యాయం చేయాలి నాన్న. నేను ఏం లేదు నాన్న, ఖాళీ ఉన్నా. నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు నాన్న. ఇక ఏం పని, ఎప్పుడు పని చెప్తా లేరు, ఏం లేదు, ఖాళీగా ఉంటాను. కోర్టుకి వెళ్ళిన అంటున్నావు కదా, కోర్టులో జడ్జి గారు ఏమన్నారు మాట్లాడు? జడ్జి గారు టైం పడుతుంది అంటాడు. ఆయన టైం పడితే వాళ్ళ మీద కేసు వేసింది అంటాడు. ఏం న్యాయం జరగలేదన్నా. ఇక మరి దానికి ఎట్లయినా ఇంకా నేను చచ్చిపోతే న్యాయం జరుగుతున్నది. మరి ఇంకేం చేయనన్నా. ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, కథం అయిపోతా. అందుకే ప్రజాభవనం ముందనే చచ్చిపోతా, ఇంకెక్కడ చచ్చిపోను. అదే చెప్తాను, ఆయన నన్ను కాపాడలేకపోతే నేను చంపాలని చంపు, 2 మాటలు. ఇక ఇంకోటి ఏం లేదు, ఇక ఆయన చేతుల్లో ఉన్నది నాన్న. నాకు బతకాలన్నా చావాలన్నా మీ చేతుల్లో ఉన్నది. నాకు ఇంకోటి లేదు నాకు. ఇక దానికోసం నేను రేవంత్ రెడ్డి నాయన నాకు మంచిగా బాగు చేయాలి ఆయన అంతే మొక్కుతాను నాన్న.